సుస్వాగతం. ఈ బలి పూజకు సుమస్వాగతం. స్వాగతం సుస్వాగతం. ఈ బలి పూజకు సుమస్వాగతం. స్వాగతం 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 సుస్వాగతం. ఈ బలి పూజకు సుమస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బొడ్డపాటి గురువారెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, బి రాజశేఖర్ రెడ్డి బి చంద్రశేఖర్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి బి వెంకటరత్నం, పి నిర్మలాదేవి, హర్షవర్ధన్ రెడ్డి, అనూషారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం ఒంటెద్దుపల్లె విచారణ, ముమ్మడి రాజారెడ్డి మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబ సభ్యులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మేరీ సింధూరకి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, మరణించిన ముమ్మడి రాయపురెడ్డి, చిన్నమ్మ, ప్రకాష్, ఒంటెద్దు జోజిరెడ్డి, శౌరమ్మ, చిన్నపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు మల్లవరపు మత్యాస్ స్వర్ణకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, కుమారి శ్రావ్య రాక్కు విద్యాబుద్ధులు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు మల్లవరపు రాయన్న, శౌరమ్మ, కండ్లకుంట చిన్నయ్య, లూర్ధమ్మ, మేరీ రాక్, దర్శి సౌరయ్య, రాజమ్మ, బ్రదర్ మల్లవరపు ఇన్నయ్య, అంతయ్య, అన్నమ్మ, దర్శి చిన్నమ్మ, ఇతర బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మరెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాజేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కీర్తిశేషులు బట్టు అగస్టిన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దారం ఆరోగ్యం, గాతోజీ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, అబ్రాడ్లో ఉద్యోగం చేస్తున్న కనపర్తి భరత్ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం, భీంపల్లి రామబ్రహ్మం మీనాకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ, 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి పృథ్వీనాథ్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ పి రోసి, ఓజే శౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బీబీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న యారం చిన్నపురెడ్డికి పరిశుద్ధాత్మని దేవునిలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని, తలంపులు నెరవేరాలని, కృపా ఇంజనీరింగ్ వర్క్స్ అభివృద్ధి చెందాలని కోరుతూ చిన్నమ్మ, అంతోని, ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కాపవరపు జోసఫ్ చిన్నారావు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం చింతకాని విచారణ,
పుట్టినరోజు జరుపుకుంటున్న గురిజాల వినయ్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు గురిజాల కృపాకర్, కుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రుచిక ఉయ్యాల ఫంక్షన్ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అరుణకు సుఖప్రసవం జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ సంకుర్ల సత్యం, శాంతకుమారి, మేరుగు రమేష్, అరుణ, గిఫ్టీ, దగాని ప్రశాంత్, అనుష, లావిన్య, హృదాంష్ మరియు కాకుమాని చిట్టమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గోన జోస్పినమ్మ గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీ గోన నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి తపకాల 2వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. ఈ 2వ ఆదివారము ప్రత్యేకముగా క్రీస్తు ప్రభువుని ధరించడం లేక క్రీస్తు ప్రభు యొక్క దర్శనం కోసం ఎదురు చూడాలి, దానికోసము ఎంత దూరమైనా ప్రయాణం చేయాలి అన్నటువంటి గొప్ప ఆలోచనతో వాక్యము మనల్ని పరిచయం చేస్తుంది, వాక్యం మనల్ని ఆహ్వానిస్తుంది. గత వారమున అనేకమైనటువంటి శోధనలు, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువే స్వయముగా ఆ శోధనను ఎలా జయించారు, మన కలిగేటువంటి శోధనలు ఎలా వాటికి జవాబు చెప్పాలి అనేటువంటి వాటి ద్వారా ఆయన నేడు ఈనాటి పఠనం ద్వారా దివ్య రూపమును ధరించగలిగాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా ప్రాపంచికము, లౌకికమైనటువంటి వీటి మధ్య మనం జీవిస్తున్నాం. వీటిని తప్పించుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు, లేకుంటే వీటిని ఛేదించి ముందుకు సాగినప్పుడు ప్రభు యొక్క దర్శనము, ఆ దివ్యమైనటువంటి రూపమును ధరించేటువంటి భాగ్యమును కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నటువంటి విషయాలతో మనని దివ్యబలి పూజకు, మరి ముఖ్యంగా వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమనుగాంచి ఆనందింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు
మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించువారిని దీవింతును, నిన్ను శపించువారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయసు 70 ఏండ్లు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయమును ఇష్టము. లోకమంతయు అతని అంచెలంచెల ప్రేమతో నిండియున్నది. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభువు మాత్రము తనకు భయపడడు. వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభువు నందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము, డాలు. ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభు మేము నిన్ను విశ్వసించినట్లే, నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. దేవుడు మనలను రక్షించి పవిత్రులుగా ఉండ పిలిచెను. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలనగాక అనుగ్రహ పూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడనే ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడు ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగము చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను
సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. నీ త్రోవ నుండి ఇంచైన తొలగక నీ మార్గమున నన్ను నడుపుము. నీ త్రోవ నుండి ఇంచైన తొలగక నీ మార్గమున నన్ను నడుపుము. దారి తిన్ను కానరాక దారి తిన్ను కానరాక నిన్ను చేరచేయు నా దీన మనవిని నా ప్రభు మరువక దయతో నేడు ఆలకింపుము. నా ప్రభు మరువక దయతో నేడు ఆలకింపుము. ప్రభుని దివ్య రూపమునుగాంచి నేను సంతృప్తి చెందుదును. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభూ, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను.
అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరలగిలా పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతం నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనము గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనకు ప్రత్యేకముగా ఈ తపకాల 2వ ఆదివారములో మన జీవితాన్ని దేవుని సన్నిధిలో, ప్రత్యేకముగా దేవుని హస్తాలలో ఉంచమని ఆహ్వానిస్తున్నాయి. దేవుని సన్నిధిలో లేక దేవుని హస్తాలలో మన జీవితాన్ని ఉంచినప్పుడు ఎలాంటి గొప్ప జీవితాన్ని, ఎలాంటి అనుభవాలని మనము పొందుతాము అన్నటువంటి వాడికి ఉదాహరణలతో సహా ఈనాడు వాక్యం మనను పలకరిస్తుంది. మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో అబ్రహాముతో దేవుడు మాట్లాడి అటు తర్వాత ఆయన చెప్పినటువంటి విధముగా పలానా ప్రదేశమునకు, ఊరు అన్నటువంటి ఆ ఊరికి నీవు వెళ్ళాలి అని అన్నప్పుడు అబ్రహాము శిరసా వహించి పవిత్రమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, విశిష్టమైనటువంటి ఆ విశ్వాసమును కనపరుస్తూ అచ్చటి నుండి తన వారిని, అంటే తనకు సంబంధించిన ప్రతీదీ కూడా అన్నిటిని కూడా వదిలిపెట్టి ఆ దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధముగా అక్కడి చేరగా తర్వాత అబ్రహాము విశ్వాసమునకే ముని అయిపోయాడు. విశ్వాసమునకే పితగా ఆయన మారడం, ప్రభువు పలికినటువంటి విధముగా, ఇదిగో ఈ ఆ చంద్రుడు లేకుంటే ఆకాశ నక్షత్రముల కంటే కూడా నీ సంతానమును నేను అధికం చేస్తాను అంటే ప్రభువు మనకు ఏం చెబుతున్నాడు? మన జీవితాన్ని ప్రభు హస్తాలలో, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రహాము వలె మన జీవితము మారుతుంది అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని ముఖ్యంగా ఈనాటి సువిశేషంలో మనం వింటున్నాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1 నుండి 9 వచనాలలో ప్రభు అయినటువంటి దేవుడు ప్రత్యేకముగా దివ్య రూపమును ధరించడం, ట్రాన్స్ఫిగరేషన్, దివ్య రూప ధారణని కలిగి ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కువసార్లు దేవుని యొక్క సన్నిధి లేకుంటే దైవ అనుభవం అన్నటువంటిది ఎక్కువ పర్వతాలపైన, కొండలపైన మనకు కనపడుతూ ఉన్నట్లు లేకుంటే పొందుతూ ఉన్నట్లుగా మనము అనేకమైనటువంటి చోట్ల బైబిల్ గ్రంథ ఆధారముగా గమనిస్తున్నాం. అందులోకే మన పుణ్యక్షేత్రాలను కూడా మనము ఇంకా దగ్గరగా చూసినట్లయితే చాలా పుణ్యక్షేత్రాలు, దైవక్షేత్రాలన్నీ కూడా కొండల పైననే వెలుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క దర్శనము అక్కడ కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇందులో దేవుని దర్శనము పొందాలన్నా, దైవ అనుభవం పొందాలన్నా కూడా మనము దేవునికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అందించాలి. అంటే దేవుడు అక్కడ కొలువై ఉన్నాడు, అక్కడికి నేను ఎక్కాలి, అక్కడికి నేను చేరాలి అన్నటువంటి తత్వము మనదై ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఇక్కడ రెండవ విషయం కూడా దాగి ఉంది. కేవలము దేవుడు కొండలపైన మాత్రమే వెలుస్తూ ఉన్నాడా, కొండలపైన మాత్రమే దర్శనాన్ని అందిస్తాడా అన్నటువంటి ఒక సందేహం కూడా కలగవచ్చు. దేవుడు కేవలము ఆ కొండలకు మాత్రమే పరిమితం కాడు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోటులలో కూడా ఉంటాడు. ఎక్కడైతే పరిపూర్ణమైనటువంటి పవిత్రతతో ఓ వ్యక్తి ఆయన ఆరాధిస్తూ ఉంటాడో అక్కడ కొలువు తీరతాడు. ఆ హృదయములో ఆయన వచ్చి వాసం చేస్తాడు. కాబట్టి ఈ దివ్య రూపమైనటువంటి ధారణము ఆ పర్వతం మీద కలిగింది. అక్కడ ఉండగా వాళ్ళంతా కూడా యేసు ప్రభు దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రూపాన్ని వాళ్ళు గమనించారు అనేటువంటిది గమనిస్తూనే మనము కూడా దేవునికి, అంటే పర్వతము పైకి వెళ్ళడం ద్వారా మనకు ఆ దర్శనం కలుగుతుంది. దేవుని కొలువులో, దేవుని సన్నిధిలో ఉండి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుభవించినటువంటి అనుభవాన్ని పొందుతున్నాం. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో అక్కడికి వెళ్ళడమే కాదు, స్థానభ్రంశము కాదు,
అంటే ఈ స్థానం నుండి ఆ స్థానంలోకి వెళ్ళడం మాత్రంతోనే మన జీవితాలు అయిపోవడం లేదు. కానీ ఈ 2వ ఆదివారం రోజున ప్రభువైనటువంటి దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఇదిగో ఆ కొండ కావచ్చు, ఆ పర్వతము కావచ్చు, అది ఏమిటంటే నీవు దేవునికి ఇచ్చేటువంటి సమయము, నీవు దేవునికి ఇచ్చేటువంటి సమయము అని కూడా మనం చెప్పవచ్చు. ఆ కొండపైకి ఏ విధంగానైతే నువ్వు వెళ్ళడానికి ఒక సమయం పడుతుందో, అదేవిధంగా నీకున్నటువంటి కొద్ది సమయంలో, అతి కొద్ది అయినటువంటి సమయంలో నీవు కొద్దిగా దేవునికి ఇవ్వగలగాలి. అది ఎక్కడైనా పర్వాలేదు, అది ఏ ప్రదేశమైనా పర్వాలేదు. కానీ మనం ఎక్కువగా క్షేత్రాలకి, దివ్యక్షేత్రాలకి, మరి ముఖ్యంగా దేవాలయాలకి, దేవుని సన్నిధి అలా అనేటువంటి ఆలోచనతో మనం అలా ఇస్తూ ఉంటాము. కానీ వ్యక్తిగతంగా దేవుడు మన హృదయాలలో కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవునికి సమయము ఇవ్వగలుగుతున్నామా? దేవునికి సమయాన్ని నీవిచ్చినప్పుడు దేవుని యొక్క దర్శనము నీకు సొంతమవుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా గత వారములో ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఎందుకు? దేవుని తన తండ్రితో వాసం చేయడానికి, తన తండ్రితో తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేయడానికి ఒక సమయాన్ని ఇవ్వగలిగాడు. ఈ రోజున కూడా మరో ప్రాంతమునకు వెళ్ళి, ఈ పర్వత ప్రాంతమునకు వెళ్ళి, పైకి వెళ్ళి అక్కడ కూడా దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇదే భావాన్ని మనము కూడా తీసుకొని మనము కూడా దేవునికి సమయము ఇవ్వగలుగుతున్నామా? ఆర్ వి ఏబుల్ టు సెట్ సమ్ టైమ్ ఫర్ ద లార్డ్ అనేటువంటిదే ఇక్కడ మౌలికమైనటువంటి అంశముగా మీరంతా కూడా గమనించాలి. ఇంకా లోతులకి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ తపకాలం అంతా కూడా దేవునికే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. అనేకమైనటువంటి వడకాలకి వెళ్తాం, ప్రార్థనలకి వెళ్తాం, నిశ్చింతగా ఏకాంతముగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? దేవుని యొక్క అనుభవం కోసం, దేవునికి సమయాన్ని ఇవ్వాలనేటువంటి తత్వముతో. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇస్తావో, దేవుని యొక్క దర్శనము మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యము కూడా నీకు గోచరము అవుతూ ఉన్నది. ఆ ప్రార్థనలో దేవునికి ఇచ్చేటువంటి సమయంలో ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. క్రీస్తు ప్రభువు కూడా దివ్యరూపణ ధరించేటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానులు క్రీస్తు ప్రభువును చూస్తున్నారు. వారితో పాటుగా ఎప్పుడో గతంలో వినినటువంటి ఆ మోషే ప్రవక్తను, ఏలియాను చూస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి సమయం ఇచ్చినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షమైనటువంటి దర్శనాన్ని పొందుతూనే అలాంటి గతంలో ఉన్నటువంటి ప్రవక్తలని, మరి నేడు అపోస్తులైనటువంటి యాకోబు, యోహాను, మరి పేతురు, ఇంకా ఇతరమైనటువంటి పునీతుల యొక్క సాంగత్యము, వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం వల్లెవేయడానికి, లేకుంటే మనము దేవునితో ఆలోచన చేయడానికి, సంభాషించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈనాటి పఠనములు, మరి ముఖ్యంగా దివ్య రూపధారణ ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య రూపధారణలో 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు కూడా మనకు గోచరము అవుతున్నవి. అందులో మొదటిది ఏమిటంటే, మన దృష్టిలో సవరణలు జరుగుతాయి. యేసు ప్రభుకి సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవంగా మార్చుకోవాలని నీవు ప్రయత్నం చేయాలనుకుంటున్నప్పుడు నీ దృష్టిలో సవరణ జరుగుతుంది. అంటే ఏంటి? దేవుడు చూసినట్లుగా నువ్వు చూస్తావు ఇతరులని. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో సమయాన్ని నీవు వెచ్చించినప్పుడు, దేవుడు చూసినటువంటి దృష్టిలో ఇతరులను చూస్తావు. టు సీ ద వే గాడ్ సీజ్. యేసు ప్రభు, క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే చూస్తాడో అలానే చూస్తాము. అంటే మన దృష్టిలో సవరణ జరుగుతుంది ప్రార్థనలు. రెండవదిగా శ్రవణములో సవరణ. శ్రవణం అంటే వినటం. ఈ వినటంలో కూడా సవరణ జరుగుతుంది. అంటే దేవుడు చెబుతున్నటువంటి మాటలనే మనం వినాలనుకుంటాం. ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఏం చెబుతున్నాడో మనం వినాలనుకుంటున్నాం. అంటే క్రీస్తు ప్రభు కూడా ఇక్కడ రూపంను ధరించినప్పుడు ఆకాశవాణి అక్కడి నుండి దివ్యమైనటువంటి వాణి వినిపించి, ఇతనే నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతను గూర్చి నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి దేవుని వాక్యమును వినగలుగుతున్నాం. రెండవ విషయం ఏమిటి? శ్రవణములో సవరణ జరుగుతుంది. నేను వినాలనుకుంటున్నాను అన్నటువంటి తత్వం మనలో బయటపడుతుంది. అంటే టు హియర్ గాడ్, వాట్ గాడ్ వాంట్స్ అస్ టు హియర్. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ దివ్య రూప ధారణము, ప్రార్థన, సమయము అనేటువంటి వాటికి మనము ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు జీవితంలో కూడా సవరణ జరుగుతుంది. అంటే దేవుడు చూసినటువంటి కోణంలో మనం చూస్తాం. ద పర్సెప్షన్ ఆఫ్ గాడ్ బికమ్స్ అవర్ ఓన్. అంటే దేవుడి దృష్టి, దేవుడి కోణము మనకు అబ్బుతోంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య రూప ధారణను అంటే మనం గ్రహిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, పఠించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు దేవుని దృష్టిలో మనం చూడాలని, దేవుడు చెబుతున్నటువంటి విషయాలను మనం వినాలని, జీవిత గమనంలో దేవుని యొక్క కోణంలో మనం చూడాలని 3 ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పుతుంది. మరి ముఖ్యంగా ఇంకా మనము ఇంకొద్దిగా ధ్యానం చేసినట్లయితే ఒకే ఒక వాక్యమును మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనంలో పేతురు గారు, అక్కడ ఉన్నటువంటి యాకోబు మరియు యోహాను గారు గమనిస్తారు. ఏంటంటే, కాంతివంతమైనటువంటి మేఘము వారిని ఆవరించెను. ఓ కాంతివంతమైనటువంటి మేఘము వారిని ఆవరించెను. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో ఎవరు మనల్ని ఆవరిస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ లైట్ ఈజ్ షైనింగ్ ఇన్ అవర్ ఇండివిజువల్ లైవ్స్? ఏమి మనల్ని నడిపిస్తుంది? ఏ వెలుగు మనల్ని నడిచేటువంటి విధముగా మనల్ని ముందుకు తోస్తూ ఉంది? కాబట్టి అక్కడ ఆ వచనములో కాంతివంతమైనటువంటి మేఘము వారిని ఆవరించింది అన్నప్పుడు మనల్ని ఎలాంటి మేఘము, ఎలాంటి వెలుగు మనల్ని ఆవరిస్తుంది అని మనము నేడు ప్రశ్నించుకోవాలి. అయితే ఇక్కడ ఈ ప్రశ్నకు లేకుంటే ఈ వాక్యమునకు అనేకమైనటువంటి జవాబులు కూడా వ్యక్తిగత జీవితాలలో మనం చూడవచ్చు. అంటే ప్రాపంచికముగా యువత నుండి, చిన్నప్పటి నుండి మనం చూస్తే ఒకానొక సమయంలో చిన్నప్పుడు పుట్టగానే మనకు తిండి మీద, తర్వాత ఆడుకోవడం మీద, లేకుంటే అలా వెళ్తుంది. యవ్వనములోకి రాగానే ప్రేమించడం, లవ్ అన్నటువంటిది వస్తుంది. తర్వాత సినిమాలు, షికార్లు ఇలా అన్నీ వస్తాయి. అటు తర్వాత కొద్ది జీవితాన్ని గడిపినప్పుడు సంపాదన పైన మన జీవితము కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇంకొంచెంగా లోతుకి వెళ్ళినప్పుడు దాంపత్య జీవితం, అటు తర్వాత వృద్ధాప్యము. అంటే జీవితం అన్నటువంటిది ఈ మేఘము వారిని ఏ విధంగానైతే మహిమకరంగా ఆవరించిందో, మనల్ని ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనల్ని లౌకికం అన్నటువంటిది ఆవరిస్తుంది అన్నటువంటిదే నా వాదన, లేకుంటే నా అభిప్రాయము. మనల్ని లౌకికం అన్నటువంటిదే ఆవరిస్తుంది. సంపాదన, దాంపత్యము, యవ్వనము, రొమాన్స్, లవ్, లేకుంటే వృద్ధాప్యం, అంతటితోనే జీవితం ముగుస్తుంది. అది మాత్రమేనా జీవితము? అది మాత్రమేనా జీవితమని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దానికి వ్యతిరేకముగా, లౌకికమునకు వ్యతిరేకముగా, ప్రాపంచికమునకు వ్యతిరేకముగా ఆధ్యాత్మికం అన్నటువంటిది ఉండదు. అందులోకే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అనుభవం కోసం, పునీతుల సాంగత్యము కోసం, మరే తల్లి యొక్క ఆదరణ కోసం, దివ్య సప్రసాదము స్వీకరణ కోసం దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందంటే, ఇక్కడ పేతురు గారిని మనం ఉదాహరణగా తీసుకొని చూసినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారిగా పేతురు గారు అక్కడ మండుచున్నటువంటి వెలుగు, అంటే కాంతివంతమైనటువంటి వెలుగును చూసినప్పుడు ఏమంటున్నాడు? ప్రభు, మనం ఇక్కడే ఉండిపోదాం. మోషేకు, ఏలియాకు, నీకు, మనందరికీ కూడా నేను శిబిరములను నిర్మిస్తాను అని అన్నప్పుడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్నేహితులు కూడా అదే భావమును వ్యక్తం చేస్తున్నాడు. కానీ దేవుడు దానికంటే కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు స్వయముగా ట్రాన్స్ఫిగరేషన్, దివ్యమైనటువంటి రూపమును ధరించడం, వారికి తనలో ఉన్నటువంటి నిజమైనటువంటి దివ్యత్వమును ఏ విధంగానైతే ఎరుకపరిచాడో, మనము కూడా ఆ ప్రాంతములకు, లేకుంటే దేవుని యొక్క క్షేత్రములకు, దేవుని కొలువుల్లోనికి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వీ నీడ్ టు బి ట్రాన్స్ఫిగర్డ్. మనము కూడా అలా మారిపోవాలి. దేవుని యొక్క తత్వముని ఇప్పటికే చెప్పినటువంటి విధముగా మనం చూసేటువంటి దృష్టి మారాలి, మనం వినేటువంటి ఆ శ్రవణం మారాలి, మన జీవిత విధానంలో గమనం అనేటువంటిది మారాలి. కానీ అక్కడ ఉన్నా కానీ, చూడండి, పేతురు గారు అక్కడ ఉన్నా కానీ, ప్రభు ఇక్కడే ఉండిపోదాం, మనకు ఒకవైపున మంచి ఆలోచనగానే ఉంటుంది. కానీ ప్రభువు ఏమంటున్నాడు? అంతకు మించి నీవు జీవితాన్ని కొనసాగించాలి. అంటే ట్రాన్స్ఫిగరేషన్కి బదులుగా ట్రాన్స్ఫిక్స్డ్ అని చెప్తారు. హీ వాజ్ ఫిక్స్డ్ దేర్, ఇంకా కదలాలని ప్రయత్నం చేయట్లేదు. మనము కూడా ఈ వ్యక్తిగత జీవితంలో నేను చెప్పినటువంటి విధంగాన కొన్ని సంపాదన, దాంపత్యము, లేకుంటే ఇతరమైనటువంటి వాటితోనే ఫిక్స్ అయిపోతున్నాం. కానీ వాటిని మించి రావాలంటున్నాడు. అంటే ఇది అవసరమే, కానీ అంతకు మించినటువంటిది మోక్షము అనేటువంటి ఆలోచనని ప్రియ సహోదరి సహోదరులారా మనల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు. ఎలాంటి మేఘము?
ఎలాంటి కాంతివంతమైనటువంటి మహిమ నిన్ను ఆవరిస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు సన్నిధిలో దివ్యమైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క స్వీకరణ దర్శనము పొందిన తర్వాత మనము కూడా అలాగ మారాలి. ఉదాహరణకు చూస్తే మోషే ప్రవక్త పర్వతమునకు వెక్కి చాలా రోజులు అక్కడ దేవుని సన్నిధిలో వెచ్చించిన తర్వాత ఆయన ముఖం ఏమైపోయింది? ఆయన ముఖము కాంతివంతముగా మారుతుంది. ఈరోజు మరియ తల్లి దర్శనాలు, అవర్ లేడీ ఆఫ్ గౌదలుప్, ఎంత కాంతివంతంగా ఆమె కనిపిస్తుందో మనం చూస్తున్నాం. అంటే ఆ దర్శనమును మోషే ప్రవక్త తన వరకే ఉంచుకోకుండా కిందికి వచ్చి ప్రజలకు అందించాడు. ఇదే ఈనాటి తపక్కాల 2వ ఆదివారం రోజున ప్రభు అయినటువంటి దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. దేవుని యొక్క వరములను పొందిన తర్వాత, దేవుని యొక్క దర్శనమును నీవు పొందిన తర్వాత, దివ్యమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క ఆహారమును, ఆయన దేహమును స్వీకరించిన తర్వాత ఆ జీవితాన్ని కొనసాగించాలి. దివ్య రూపమైనటువంటి ధారణని ధరించిన తర్వాత దానిని ఇతరులకు పంచుతూ ముందుకు సాగాలన్నటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క తత్వము, మరి ఈనాటి పట్టణముల యొక్క ఆహ్వానము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా అనేకమైనటువంటి శోధనలు కలుగుతున్నాయి. ప్రపంచము లేకుంటే లౌకికమైనటువంటిది మనల్ని వేరేగా మనకు తోస్తూ ఉంటుంది, పక్కకి వైదొలిగేటట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వీటినన్నిటిని ఛేదించుకొని క్రీస్తు ప్రభు యొక్క దర్శనమును పొంది ముందుకు సాగుతూ మోక్షము పొందాలి, క్రీస్తు ప్రభుతో శాశ్వతముగా అక్కడ జీవనం చేయాలన్నటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క ఆలోచన. కావున ఈ గొప్ప ఆలోచనని సొంతం చేయమని దేవాతి దేవుణ్ణి ఈ దివ్యబలి పూజలో వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా కన్నులను మూసుకొని చేతులు జోడించి మన యొక్క విన్నప ప్రార్థనను తండ్రి అయినటువంటి దేవునికి సమర్పణ చేద్దాం. సర్వ జగత్తును నడిపిస్తున్న ఓ జగద్రక్షకుడా, మా తిరుసభను పరిపాలిస్తున్న మా లియో పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులు మహాగణ కార్డినల్ పూలా అంతోని గారిని, మా విచారణ గురువులు, వారి యొక్క సహాయ గురులను, గురు విద్యార్థులను, ఉపదేశులను అనునిత్యము కాచి కాపాడండి. వారికి అవసరమగు దైవ జ్ఞానమును, వివేకమును, ఓర్పు నేర్పులను దయచేసి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల జాతికి ప్రాణం పోసిన దేవా, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దేదను, ఆశీర్వదింతును అని అబ్రహామును పిలుచుకొని వారి వంశమును తరతరముల వరకు దీవించెను. అటులనే ప్రభువు మన పేరు పెట్టి పిలుచుకొని మనలను తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నారు. అటువంటి గొప్ప అంతస్తుకు తగినట్లుగా మా నడవడిక ప్రవర్తన ఉండునట్లు ప్రభువే సర్వస్వముగా భావించి వారి చిత్తానికి తలయొగ్గి జీవించు కృపను, దీవెనను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ పవిత్రమైన మా ఓ దేవా, దివ్య రూపధారణ ద్వారా మీ మహాత్యమును, మీ దైవత్వమును మానవాళికి ఎరుగుపరిచినందులకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మేమంతా అహంభావము, గర్వములను విడనాడి పవిత్రత, నిర్మలత్వము, వినయశీలతలు అను ఆభరణములను కలిగి మీ బిడ్డలుగా ఈ లోకంలో బాసిల్లే గొప్ప అదృష్టమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విజ్ఞాన వివేకములను ప్రసాదించు ఓ ప్రభువా, మా కుటుంబంలోని బాలబాలికలను, యువతీ యువకులను సంవత్సరమంతా కష్టపడి చదివి పరీక్షలు వ్రాయబోతున్న ఈ సమయంలో వారిని జ్ఞాపక శక్తితో, వివేక జ్ఞానములతో, మంచి ఆరోగ్యములతో దీవించి
చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులగినట్లు వారందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపారసము గల తండ్రి అయినటువంటి దేవా, మేము ఇప్పుడు విన్నవించినటువంటి విన్నపములన్నింటినీ కూడా స్వీకరించండి. మరి ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి వారు మూలనిధి దాతలుగా, ప్రత్యేక దాతలుగా, భవన నిర్మాణ దాతలుగా, ధర్మదాతలుగా కూడా మారి ప్రభువా ముందుకు వచ్చి మీ దివ్యమైనటువంటి స్వరమును ప్రపంచ నలుమూలల వెదజల్లడానికి ఏర్పాటు గావించబడినటువంటి ఈ దివ్యవాణి మాధ్యమం ద్వారా సహకరిస్తున్నందులకి వారికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములను ప్రసాదించండి. ఇంకను ప్రత్యేకముగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబ సభ్యులను ఎలాంటి ఉద్దేశాలతో సమర్పిస్తున్నారో వారినన్నిటిని కూడా గమనించి వారికి కావలసినటువంటి పోషకమైనటువంటి దీవెను వసగమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ, విమలకరుడైన నా జీవనాద స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనొటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనను సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయు మామలో జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయు మమ్ము పోషించుమా. దేవా, మాలో నివసింపగా రావా. రావా ప్రభువా, మమ్ము బలపరచగా రావా. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, జీవం నిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని ఒసగి ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. నిండు మనసుతో నిన్నే కొలిచేదను, నిండు మనసుతో నిన్నే కొలిచేదను. నిరంతరం మదిలో నిలుపుకుందును. రావా దేవా, మాలో నివసింపగా రావా. రావా ప్రభువా, మమ్ము బలపరచగా రావా. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయు మామలో జీవించుమా. దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయు మమ్ము పోషించుమా. రావా దేవా, మాలో నివసింపగా రావా. రావా ప్రభువా, మమ్ము బలపరచగా రావా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి.
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దానిని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకేమివ్వగలను. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. జీవజలముతో
నన్ను కడిగిన ప్రభువారాధనా. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధనా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధనా.